మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృప మరియు సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. ఒక రోజుని హేరోదు తన సింహాసనం మీద కూర్చుంటాడు. చాలా చక్కగా వాక్యం బోధిస్తూ ఉంటాడు. అయితే విచిత్రం ఏంటంటే, అతడు దేవునిని మహిమపరచనందున ప్రజలందరూ ఇది మానవ స్వరం కాదు, దైవ స్వరం, నిజంగా భగవంతుడే మాట్లాడుతున్నాడు అన్నంతగా పొగుడుతారు. అప్పుడు అతడు దేవుని మహిమపరచినందున అక్కడికక్కడే పురుగులు పడి చనిపోయాడట. నాకు అర్థమవుతున్న సారాంశం ఏంటంటే, నాకు కాదు, మాకు కాదు, నాకు కాదు, నాకు కాదు, నేను అన్న దాన్ని కొట్టివేయాలి. నేను అనగా అంటే దాని అర్థం ఏంటంటే అహం, నేను తప్ప అంటామే, దాన్ని ఏమంటాం మనం? అహం, గర్వం. పాపానికి ముందర గర్వం నడుస్తుందట. గర్వానికి ముందర ఏమి నడుస్తుంది? మరణం నడుస్తుంది. అందుకే గర్వించాడు. భగవంతునికి రావాల్సిన మహిమని తనకి ఇవ్వలేదు, పురుగులు పడి చనిపోయాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన మాట. 115వ కీర్తన. మనం 5 రకాల భావనలు మనం చూస్తాం. ఆయన సజీవుడు, ఆయన సర్వాధికారి 3వ వచనంలో, 9 నుంచి 11వ వచనం ఆయన సహాయకుడు, 12, 14లో ఆయన సమృద్ధినిచ్చే దేవుడు, 15వ వచనం సృష్టికర్త. ఇలాగా సజీవుడు, సర్వాధికారి, సహాయకుడు, సమృద్ధినిచ్చేవాడు, సృష్టికర్త. మాకు కాదు యెహోవా, మాకు కాదు. మొదటి వచనం, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. 2వ వచనం, వారు దేవుడేడి అని అన్యజనులెందుకు చెప్పుకొందురు. వారు దేవుడేడి అని అన్యజనులు ఎందుకు చెప్పుకొందురు? అన్యజనులే కాదండి, క్రైస్తవులే చెప్పుకుంటూ ఉంటారు. మా దేవుడు ఉంటే ఇలా మాకు జరుగుతుందా? ఒక రోజునే గిద్యోన్ని అంటాడు, బలాఢ్యుడా అంటే మంచిదే, కానీ యెహోవా మాకు తోడై ఉండిన యెడల ఇదంతయు మాకెందుకు సంభవిస్తుంది? ఆయనే మాకుంటే ఈ గానుగ చాటు నుండి గోధుమలు దులుపుకోవాల్సిన కర్మ నాకేం పడుతుంది అంటాడు. మన జీవితాల్లో కూడా మనం కూడా కొన్ని సందర్భాల్లో మనం కూడా ఈ చాలాసార్లు ఉచ్చరించి ఉండవచ్చు. ఆయనే ఉంటే, ఆయనే వింటే, ఆయనే చూస్తే ఎన్ని రోజులు మనకు ఆన్సర్ రాకుండా ఉంటుంది? ఎన్ని రోజులు బాధ అంటాం. నిజమే, అన్ని జనులు చెప్పుకుంటారు, కానీ వారికి తెలియనటువంటిది ఏంటంటే, మనం బాధపడతాం, మనకు అనారోగ్యం వస్తుంది, మనకి ఇబ్బందులు వస్తాయి, అప్పులు వస్తాయి, కానీ వాటన్నిటిని తప్పించడానికి సామర్థ్యం ఇస్తాడు. మనం మునిగిపోబోతున్నా కూడా ఆయన విడిచిపెట్టం. ఇది గొప్పతనం. మనం ఆయన మీదే ఆధారపడతాం. ముంచేసిన ఒకవేళ రక్షించినా రక్షించకపోయినా నీవు నా దేవుడు, ఇది సూత్రం. ఒకవేళ రక్షింపకపోయినను నేను ఆయన్ని విడవను.
నా దేవుడు ఈ బాధలను రక్షించుటకు సమర్థుడు. అందుకే ఆయన మనకు సామర్థ్యం ఇస్తాడు. రాకమాందా అండి, చీకటి వెలుగులు ఉంటాయి, సుఖదుఖాలు ఉంటాయి జీవితంలో. అంత మాత్రం చేత యోబు అంటాడు, ఆయన చేత ఎప్పుడు నేను మేలే అనుభవించాలా, కీడు అనుభవించకూడదా? కీడు లేదా? ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున 2వ వచనంలో, వారు దేవుడేడి అని అన్ని జనులు ఎందుకు చెప్పుకుంటారు? అవును, మా దేవుడు ఆకాశం అందు ఉన్నాడు. తనకిష్టం వచ్చినట్టుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. ఆయనకు తెలుసండి, మా దేవుడు ఆకాశం అందు ఉన్నాడు. తనకిచ్చ వచ్చినట్లుగా, ఇచ్చ అంటే ఇష్టం, ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా సమస్తమును ఆయన తెలుసు ఏ సమయంలో ఏది చేయాలో. నా దేవుడు వినే దేవుడు. ఇతరులకి దేవుణ్ణి నమ్ముకున్నారు, దేవుణ్ణి నమ్ముకుని కష్టం అనుభవిస్తున్నారు అని మాత్రమే తెలుసు. కానీ ఆయన తన ఇష్టాన్ని మన పట్ల చేస్తున్నాడని వారు ఎరుగురు. మా దేవుడు ఆకాశం ముందున్నాడు. ఆయన ఆకాశం ముందున్నవాడా, ఆలకించువాడు, ప్రార్థన ఆలకించి దేవుడు. అందుకే 121వ కీర్తన కదమ్మా మనం ఎక్కువ ఉచ్చరిస్తాం. ఏమనుంది అక్కడ? కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను. ఆకాశమందు 123లో అంటాడు, ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. దాసుల కనులు తమ యజమానుని తట్టును, దాసి కనులు తమ యజమానురాలి చేతి తట్టును చూచినట్లు మన దేవుడని యెహోవా మనలను కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. స్తోత్రం ప్రభా. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను. నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? యెహోవా వలననే. స్తోత్రం ప్రభా. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు, మా దేవుడు ఆకాశం ముందున్నాడు. తనకిచ్చ వచ్చినట్లుగా, తనకిష్టం వచ్చినట్లుగా ఆయన చేయుచున్నాడు. నా జీవితంలో మంచి చేయాలన్నా ఏదైనా ఆయన ఇష్టమే, నా ఇష్టం ఉండదు ఇంకా. అందుకే వారు అనుకుంటున్నట్టు నా దేవుడు నన్ను మర్చిపోయే దేవుడు కాదు. గిద్యోను అన్నాడు, యెహోవా మాకు తోడై ఉంటే ఈ బాధలు ఎందుకు వస్తాయ్యా? ఎందుకు ఈ గానుగ చాటుకెళ్ళి గోధుమలు దులుపుకోవాలి? ఇంత ఫిలిస్తీన్లు వచ్చి ఎందుకు ఇంతగా మా బ్రతుకులను పాడు చేసేయాలి? శత్రువుకి ఎందుకు అప్పగిస్తాడు మమ్మల్ని? మన జీవితాల్లో కూడా ఏదో ఒక సందర్భంలో మనం ఈ భావంలో ఉండవచ్చు. 40వ భక్తుడు అంటాడు 40వ కీర్తనలో 17వ వచనం, నేను శ్రమల పాలై దీనున్నైపోయాను, ప్రభు నన్ను తలంచుకొనుచున్నాడు. గొప్ప మాట. నేను శ్రమల పాలై దీనున్నైపోయాను, ప్రభు నన్ను తలంచుకుంటూ ఉన్నాడు. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 3వ వచనంలో, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా, తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నేను చంకబెట్టుకుని వారులారా, నా మాట ఆలకించండి. ముదిమి వచ్చే వరకు, ఇప్పటి వరకమ్మా ముసలుళ్ళు అయిపోయే వరకు, అది దాని అర్థం. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకునేవాడు నేనే. తల వెంట్రుకలు నెరయ్యే వరకు నేను ఎత్తుకునేవాడును నేనే చేసి ఉన్నాను. చంకబెట్టుకునేవాడు నేనే ఎత్తుకొనొచ్చు రక్షించేవాడును నేనే అంటాడు. ఆయనే. చూసారా అండి? నేనే అన్న మాట ఆయనకే చెల్లుతుంది. ఆయనే చేయగలడు. ఆయనైతేనే చేయగలడు సమస్తమును. ఆయన గర్భమున పుట్టినది మొదలుకొని
నా చేత భరింపబడిన వారులారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంకబెట్టుకున్న వారులారా, నా మాట ఆలకించండి. ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకునేవాడు నేనే. తల వెంట్రుకలు నెరిగి వరకు నిన్ను ఎత్తుకొనొచ్చు నేనే చేసి ఉన్నాను కదా. నేనే చంకబెట్టుకునేవాడిని, నేనే నిన్ను ఎత్తుకొనొచ్చు రక్షించేవాడిని. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కనులు ఎత్తుచున్నాను. నీవే సహాయం చేసే దేవుడు. దాసి కనులు యజమానురాలు తట్టు, దాసుల యొక్క కనులు తమ యజమానుని చేతి తట్టు మన దేవుడని యెహోవా మనలను కరుణించే వరకు మన కనులు ఆయన తట్టు చూచును. ఆకాశమందు ఆసీనుడే ఆయన వాడు. ఆయనే మన హోప్, ఆయనే మన నిరీక్షణ. మంచిది. వారి దేవుడేడి అని అన్యజనులు ఎందుకు చెప్పుకొందురు? మంచిది. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండియు పలుకవు, కనులుండియు చూడవు, చెవులుండియు వినవు, ముక్కులుండియు వాసన చూడవు, చేతులుండియు ముట్టుకొనువు, పాదములుండియు నడవు, గొంతుకతో మాటలాడు. వాటిని చేయువారును వాటి యందు నమ్మకించు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకొనుడి. ఇది ఇశ్రాయేలీయులకు చెప్తున్నాడు. ఆ రోజుల్లో పైనుంచి దిగొచ్చేటప్పటికి మోషే చక్కని దూడను చేసుకున్నారు. వారి యొక్క చెవుల యొక్క పోగులు అన్నీ సమర్పించారు. అహరోను చక్కని అందమైన నీవే నన్ను రక్షించావు అంటున్నారు. ఇది మాట. ఆయన ఆకాశమందు ఆలకించేటటువంటి దేవుడు. ఆయన చూస్తున్నాడు, వినే దేవుడు. నేను చూచువాడును. దేవుని పేరు పెట్టారమ్మా, యెహోవా చూచువాడు, చూచుచున్న దేవుడు, వినే దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు. ఆయన చేతులు కురచ కాలేదు, విననేరకి ఉండునట్లు నా చెవులు మందం కాలేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాలన అంటాడు, ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకొనుడి. ఆయన వారికి సహాయం, వారికి కేడం. ఆయన ఈ 115వ కీర్తనలో ఆయన సజీవుడు, ఆయన సర్వాధికారి, ఆయన సహాయకుడు, ఆయన సమృద్ధినిచ్చే దేవుడు, ఆయన సృష్టికర్త. ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకొనుడి, యెహోవాను నమ్ముకొనుడి. సియోను అంటుందట, మీకు తెలియని మాటలు కాదు, అనేకసార్లు వింటారు మాట. సియోను అంటూ ఉందట, యెహోవా నన్ను విడిచి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకుంటూ ఉంది. అయితే స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరిచిన ఎప్పుడైనా అమ్మ చంటి బిడ్డను మర్చిపోతుందా? అవును, మర్చిపోద్ది. ఎప్పుడు మర్చిపోద్ది? గాఢ నిద్ర వస్తుంది, కేర్ మన కింద పడిపోతుంది. బాబోయ్, ఆ అమ్మాయి పడిపోయింది, అబ్బాయి పడిపోడు, పరుగున అందరూ వచ్చేస్తారు. ఎందుకు పడిపోయింది? మర్చిపోయింది తల్లి కేర్ని. ఒక సమయంలో ఎక్కడికైనా బయటికి వెళ్తే పిల్లల్ని వదిలేస్తారు. పిల్లలు ఎందుకు తప్పిపోతారు? పిల్లలు తప్పిపోయారని అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే తల్లి బిడ్డను మర్చిపోయింది. ఏదో కొనే విషయంలో ఆమె బిడ్డని మర్చిపోయింది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? అవును, వారైనను మరుచుదురు కానీ నేను నిన్ను మరువును. ఎంత అద్భుతమైన
ఆదరణిచ్చే మాట. చూడుము, ఎందుకు నేను మరవను? చూడుము నా అరచేతి మీదనే, నా అరచేతుల్లో నేను చెక్కుకున్నాను, నా రూపంలో నేను చెక్కాను. ఎక్కడ పెట్టుకున్నాను తెలుసా? నా అరచేతుల్లో ఉంచుకున్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నాయి. నీ కదలికలు, నీ కదలిక, నీ ఉనికి, నీ ప్రాణం నా చేతుల్లో ఉంది. నా చేతుల్లో నీ ప్రాకారాలు కదులుతూ ఉన్నాయి. అందుకే 139వ కీర్తనలో ఉంటాడండి, నువ్వు నిల్చున్నట కూర్చోవడం నాకు తెలుసు. నీ సిచ్యువేషన్, నీ కన్నీరు తెలుసు నాకు, నీ బాధ తెలుసు, నీ దుఃఖం ఎవరు పట్టించుకున్నా పట్టించకపోయినా నువ్వు నాకు తెలుసు. నా కన్నులు ప్రత్యేకంగా నేను చూస్తూ ఉంటే నువ్వు నాకు సెపరేటు. నా రూపంలో నా నా అందాన్ని నీకు ఇచ్చాను. నువ్వు అనుకుంటున్నావేమో నా అందం నేను మంచిగా లేను, నా కలర్ మంచిగా లేదు, నా ఎత్తు మంచిగా లేదు, నేను ఎవరికి నచ్చనని. నువ్వు ఇతరికి నచ్చినా నచ్చకపోయినా భగవంతునికి నచ్చి ఆయన తన చేతులు తెచ్చేసుకున్నాడు. ఈ రూపం నీవిచ్చింది ప్రభు. మనుషులు అనుకోని వారు దేవుడేడి, వీళ్ళకి బాధలు ఎందుకు వస్తున్నాయి, వీళ్ళకి ఎందుకు అనారోగ్యం వస్తుంది, ఎప్పుడు చింతలే, బాధలే, ఇరికిలే, ఇబ్బందులే, ఎప్పుడు అనారోగ్యమే అనుకోని. మీరైతే యెహోవాను నమ్ముకొనుడి. ఏం చేయాలమ్మా? నువ్వు యెహోవాను నమ్ముకోవాల్సిందే, ఆయన మీద ఆధారపడవలసిందే. అందుకే 62వ కీర్తనలో నువ్వేం చేయాలంటే, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా ఉండు. దేవుని నమ్ముకొని నువ్వు మౌనంగా ఉండాలి. ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుతుంది. ఆయనే నా ఆశ్రయదుర్గం, నా రక్షణాధారం, నా ఎత్తైన కోట నీవే. నేను కదిలింపబడను. నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారం, నా బలమైన ఆశ్రయదుర్గం. నా ఆశ్రయం దేవుని యందే ఉంది. అది చాలు. ప్రభువా, యెహోవాను నమ్ముకొనండి. భగవంతుని మీదే నీ భరోసా ఉండాలి. ఆయనే నీ ధైర్యం, ఆయనే నీకు సహాయం. 9వ వచనం 115వ కీర్తన, ఇశ్రాయేలీలారా, ఈ రోజున నీకు నాకు ఈ మాట, యెహోవాను నమ్ముకొనండి, ఆయన వారికి సహాయం, వారికి కేడెం. అహరోను వంశస్థులారా, యెహోవాను నమ్ముకొనండి, ఆయన వారికి సహాయము, వారికి కేడెము. యెహోవా యందు భయభక్తులు గలవారులారా, యెహోవా యందు భయభక్తులు గలవారులారా, యెహోవా యందు నమ్మిక ఉంచాలి మీరు. ఆయన వారికి సహాయము, ఆయనే వారికి కేడెం. చూడండి, ఎక్కడ చూసినా ఆయన సహాయం, ఆయన ప్రొటెక్ట్ చేసేవాడు, ఆయన సహాయాన్ని ఇచ్చే దేవుడు. ఇప్పుడు ఎలాగా నిన్ను అడ్డగిస్తాడైనా శత్రువు నుండి? ఆయన నువ్వు బండ చాటుని నిలబడాలి అన్నాడు. ఈ బండ చాటుకి రా. ఆ బండ ఎవరు? క్రీస్తు మన ప్రొటెక్షన్. యేసుక్రీస్తు వారే మనల్ని రక్షించేది. ఆయన పేరేం పేరమ్మా? రక్షకుడు. యేసు అనగా రక్షకుడు, రక్షించుటకు అభిషక్తుడు. ఆయన క్రీస్తు అనగా అభిషక్తుడు, రక్షించడానికి అభిషేకం పొందినవాడు యేసుక్రీస్తు వారు. ఆ బండ వెనకాలరా. ఆయన చేతితో కప్పుతాడట. చూసారా అండి? నిన్ను చేతితో కప్పుతాను అన్నాడు. అప్పుడు నా మహిమను చూడగలవు. అది కూడా వెనక నుంచే చూడగలవు. మనం ఏ కార్యం చేయలేనా, మనం పరిస్థితులను జయించాలంటే 114వ కీర్తన మనం చూసాం. మనం జయించాలంటే మనం చేయవలసిన పని ఏంటి?
సెపరేట్ చేయబడాలి. రెండు సెపరేట్ అయిన తర్వాత మనం శుద్ధీకరించబడాలి, సమర్పణ చేసుకోవాలి. అప్పుడు ఆయన ప్రొటెక్షన్లోకి మనం వస్తాం. ఆయన మనల్ని ఎలా చేస్తాడమ్మా? బండ చాటున సహాయము, కేడము ఎలా దొరుకుతుంది? బండ చాటున మనల్ని దాస్తాడు ఆయన. యేసు నామములో మనకు రక్షణ, యేసు నామములో స్వస్థత, యేసు నామములో భద్రత, యేసు నామములో ఆరోగ్యం, యేసు నామములో నవ్వు, యేసు నామములో విముక్తి, విమోచన, పాపక్షమాపణ, యేసు నామములో రక్షణ. ఇది సూత్రం. ఆయన మనకు సహాయము, వారికి కేడం. ఈ కీర్తన మూలవచనం చదువుతున్నాను. 12వ వచనం, 115వ కీర్తన 12వ వచనం. యెహోవా మమ్మును మర్చిపోలేదు. మనం స్టార్ట్ చేసాం. ఎలా స్టార్ట్ చేసాం? వారి దేవుడేడి అని అన్యజనులు ఎందుకు చెప్పుకుంటున్నారు? వారి దేవుడేడి, ఎందుకు దేవుడేడి అన్నారు తెలుసండి? మనం ఎలా చెప్తామంటే, దేవుణ్ణి నమ్ముకుంటే నీకు ఏ బాధ రాదమ్మా, ఏ కష్టమో రాదమ్మా అని మనం రాంగ్ డాక్ట్రిన్ బోధిస్తాం. అలా చెప్పట్లేదు. నీకు యేసు ప్రభువుని నమ్ముకున్నంత మాత్రాన కష్టం రాదు, ఇబ్బంది రాదు అని చెప్పలేదు బైబిల్. పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఏమంటుందో తెలుసమ్మా? ఈ నా మాట చెప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధివంతుని పోలి ఉంటుంది అన్నాడు. ఆ బండ మీద కట్టబడిన ఇంటి మీదకి గాలి వచ్చింది, తుఫాను వచ్చింది, వరదలు వస్తున్నాయి అంటే దాని అర్థం ఏంటి? కష్టం వస్తుంది, బాధ వస్తుంది, ఇరుకు వస్తుంది, ఇబ్బంది వస్తుంది, అప్పు వస్తుంది, అనారోగ్యం వస్తుంది, అన్నీ వస్తున్నాయి. కానీ ఆ ఇల్లు బండ అనే పునాది, యేసుక్రీస్తు అనే పునాది మీద కట్టబడింది కనుక అది కూలిపోలేదు. అనగా మనకు ఆయన డైరెక్ట్గా చెప్పాలంటే మన బాధ రాదు అని బైబిల్ గ్రంథం చెప్పి, బాధ వస్తుంది, ఇరుగు మార్గాన్ని వెళ్తారు మీరు, శ్రమలు వస్తే, కష్టం వస్తుంది, అయితే ఆ శ్రమలన్నింటిలో నుంచి తప్పించే సామర్థ్యాన్ని ఇస్తాడు. బండ క్రీస్తే. ఆ బండ క్రీస్తే. ఆ బండ మీద కట్టబడిన ఇల్లు మీదకి కూడా తుఫాను వచ్చింది, వరదలు వచ్చాయి, గాలి వచ్చింది. కానీ ఆ ఇల్లు బండ మీద స్థిరంగా, నిలకడగా, మనం చూసాం, నిలకడ స్థిరంగా ఆ పునాది ఉంది కనుక అది పడిపోలేదు. ఈ నా మాట చొప్పున చేయని ప్రతివాడు. ఎక్కడ కట్టుకున్నాడు ఇల్లు? ఇసుక మీద కట్టుకున్నాడు, అందంగా కట్టుకున్నాడు, బలంగా ఉన్నానని అనుకుంటున్నాడు. చాలామంది ఒక సూత్రం చెప్తారు కదా, వాపు బలుపు అని అనుకోకూడదట. అది వాపు అంటే నేను కూడా బలంగా ఉన్నాను, నేను కూడా అది వాపు, అది బలం కాదు. కండలు వచ్చాయని చెప్పాయంటే ఏదో వాచి ఉండొచ్చు బహుశా, అక్కడ నిజమైన కండలు కాదు, అది దాని అర్థం. మనం ఇసుక మీద కట్టబడితే ధైర్యంగా ఉన్నాను అని అనుకోవచ్చు. అంటారు అన్యజనులు వారి దేవుడేడి అంటూ ఉన్నారు అన్నీ. కానీ దాని పునాది ఎక్కడ కట్టబడింది? ఇసుక మీద కట్టబడింది. అది కూలిపోతుంది. ఆ ఇంటి మీద వరద వచ్చింది, వర్షం వచ్చింది, గాలి వచ్చింది, తుఫాను వచ్చిందంటే ఏమైంది? దాని పునాది ఇసుక మీద ఉంది, గట్టిగా లేదు. ఇసుకతో పాటు కొట్టుకుపోయిందట. దాని పాటు చాలా గొప్పది, ఎంత పెద్దిల్లో అంటారు జనులు. అర్థమైందన్నమాట. భగవంతుడు యెహోవా మమ్మును మర్చిపోలేదు. ఆయన మమ్మును ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలులను ఆశీర్వదించును, యెహోవా వంశస్థులను ఆశీర్వదించును. ఆయన మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు. ఆయన మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు. ఆయన ఆశీర్వాదం ఉంటే నువ్వు ఆశీర్వదిస్తే చాలు ప్రభువా. నువ్వు ఎలా ఆశీర్వదించాలి? దాసుని యొక్క కనులు యజమానుని చేతి తట్టు చూచినట్లు
దాసురాలి యొక్క కనులు యజమానురాలి చేతితోటి చూచినట్లును యెహోవా నీవు మమ్మను కరుణించే వరకు ఎంతో సంపాదించుకున్నాడు యాకోబు. అంతా సంపాదించుకుని వస్తూ ఉన్నాడు. యబ్బోకు రేవు దగ్గర ఒక్కడిగా ఉన్నాడు. ఆ రాత్రి ఒక నరునితో పోరాడినట్లు భగవంతునితో పోరాడుతూ ఉన్నాడు. అడుగుతున్నాడు కదా, నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప, నువ్వు ఆశీర్వదించాలి, అప్పుడే విడిచిపెడతాను నేను. ఒక నరుడితో పోరాడినట్లు దేవునితో పోరాడుతున్నాడు. యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మర్చిపోలేదు. ఆయన మమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఈ గండం నుంచి గట్టెక్కుతాం మేము, ఈ అనారోగ్యం నుంచి బయటపడతాం, ఈ అప్పుల నుంచి బయటపడతాం, ఈ బాధల నుంచి బయటకు వస్తాం. ఆయన నన్ను మర్చిపోలేదు. ఏ రోజుని నువ్వు అనుకోవద్దు. గిద్యోను అంటున్నాడు, మాకు యెహోవా తోడైయుండి నీడల ఈ బాధలు ఎందుకు వస్తాయి, ఈ కష్టాలు ఎందుకు వస్తాయి, ఈ అప్పులు ఎందుకు వస్తాయి, ఈ అనారోగ్యం ఎందుకు వస్తుంది, ఎందుకు శత్రువు మా మీద దాడి చేస్తాడు. మానవ మాతృలను కదమ్మా, ఒక్కొక్కసారి అవిశ్వాస మాటలు వస్తాయి. బయటకు వచ్చి మన దగ్గర మనల్ని ఎంకరేజ్ చేసినట్టే కనబడతారు. బయటకు వచ్చి నిజంగా దేవుడు వీళ్ళకి తోడై ఉంటే ఈ బాధలు ఎందుకు వస్తాయండి, ఏదో తప్పు చేసి ఉంటారు వీరు, ఎందుకు ఈ కష్టం వీరికి, ఎందుకు ఆన్సర్ రావట్లేదు. యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, చాలు. ఈ ధైర్యం ఉంటే చాలు. అదే విశ్వాసం మనకు ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. యెహోవా దేవుడు నన్ను మర్చిపోలేదు. ఈ రోజున నువ్వు చేయవలసిన ప్రార్థన, నీకు ధైర్యాన్ని ఇచ్చే మాట, నన్ను దేవుడు మర్చిపోలేదు. నా ఉనికి తెలుసు ఆయనకి, నా నడక తెలుసు, నా పడక తెలుసు, నేను నిలుచుంట కూర్చోవడం మొత్తం ఆయనకు తెలుసు. నన్ను చూచే దేవుడు. ఆయన అన్నాడు ఒక మాట, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లల్ని మర్చిపోతుందా? అవును, వారైనా మరుస్తారేమో, కానీ చూసావా, నేను ఎక్కడ చెక్కున్నాను, నా అరచేతిలో చెక్కున్నాను. ఎలా మర్చిపోతాను అనుకున్నావు? నా కనులు ఎదుట ఉంటా, నీ ప్రాకారములు అనగా నీ కదిలికలు నా కనులు ఎదుటున్నాయి. అలాగే కంటికి రెప్పలు కాపాడుకుంటాను. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. నువ్వు మాత్రం గురక పట్టుకుని నిద్రపోతావు. ఎవరు కాపాడుతున్నారు? ఈ యొక్క మిషన్లు ఎలా నడుస్తున్నాయి? ఆయనే నిన్ను కాపాడేది. ఆయన మనల్ని కుడి ప్రక్కన, ఎడం పక్కన, అసలు పగలంటే ఎండ దెబ్బ తగలవడంట, రాత్రి వెన్నెల దెబ్బ. నాకు విచిత్రం, వెన్నెల దెబ్బ ఎలా తగులుతుంది అని. అంటే చిన్ని బాధ నీకు ఇవ్వడు, అది ఆయనే భరిస్తాడు. నా పక్షాన ఆయనే ఏడుస్తాడు, నా పక్షాన ఆయనే బాధను అనుభవిస్తాడు. నాకు ఈ మాట చాలా ఇష్టం. యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో, యెహోవా నా కొరకు నువ్వు పూటబడుము. అక్కడ పూటబడుము అంటే దాని అర్థం ఏంటి? నా వల్ల కావట్లేదు ప్రభా, నేను చేయవలసిందంతా చేశాను, నా వల్ల కావట్లేదు, ఇంక నీవే నా భారాన్ని భరించు. ఆయన అనుదినము మా భారం భరించిస్తున్నాడు. 38వ అధ్యాయము యెషయా గ్రంథం 14వ వచనం చివరి వచనంలో ఉంటుంది చూడండి. నాకు శ్రమ కలిగను, యెహోవా నా కొరకు పూటబడియుండుము. నేనేమందును, ఆయన నాకు మాట ఇచ్చెను. ఏమన్నాడమ్మా? యెషయా గ్రంథం 38వ అధ్యాయం 14వ వచనంలో, నేను ఏమందును, ఆయన నాకు మాట ఇచ్చెను,
ఆయనే నెరవేర్చెను. నాకు కలిగిన వ్యాకులమును బట్టి నా సంవత్సరములనియు నేను మెల్లగా నడుచుకుందును. ఏమంటాను నేను? ఆయనే నాకు మాట ఇచ్చాడు, ఆయనే నెరవేర్చాలి. నేను ఏడవడానికి కన్నీరు లేదు నాకు. నువ్వేడయ్యా నాయ్యా, ఉపవాసం ఉండలేను, నాకు శక్తి లేదు. నీవు ఉండయా, నాకు ప్రార్థన చేయడం రావట్లేదయ్యా, నువ్వే ప్రార్థన చేయి. భగవంతుని అడగడం నాకు చేత కావట్లేదు, నువ్వే అడుక్కో. నాకు శ్రమ కలుగును, యెహోవా నా కొరకు పోటబడి ఉండు, నా పక్షాన నువ్వే ఉపవాసం ఉండాలి. ఎంత గొప్ప విశ్వాసం! పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించను. కండిషన్ ఏంటమ్మా? ఆయన ఆశీర్వదిస్తున్నాడు, కరెక్టే. కానీ భయభక్తులు, భయం ఉండాలి, భక్తి ఉండాలి. అందరిని ఆశీర్వదిస్తాడు, తారతమ్యం లేదు ఆయనకి. పెద్దోడు చిన్నోడు, బేదవాడు ధనికుడు ఏమీ లేదు, అందరినీ ఈక్వల్. పక్షపాతం ఉండదు అన్నాడు. ఆయన దగ్గర పక్షపాతం లేదు. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించను. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. ఆల్రెడీ ఆశీర్వదించేశాడు. ఆయన క్షేమం ఆల్రెడీ మన దగ్గర ఉంది. నువ్వెందుకు అనుకుంటున్నావు యెహోవా నన్ను మర్చిపోయాడని? ఆయన్ని పక్కన లేకపోతే అసలు నువ్వు కదలగలవా, లేవగలవా? ఒక తల్లిగారు సాక్ష్యం చెప్తుంది, నన్ను అయ్యా నాకు సైనసైటిస్ ఉంది, ఆ వ్యాధి ఏంటమ్మా వ్యాధి నాకు తెలియదంటే, నేను పడుకుంటాను కదా, లేచేటప్పుడు నా అవయవాలు నాలో ఉండవు, ఇంకా అన్ని పట్టులు విడిచిపోతాయి. నా కాళ్ళు ఉన్నట్టే ఉండవు, నా చేతులు ఉన్నట్టే ఉండవు, చిన్ని పెన్ను కూడా పట్టుకోలేనంత బలం నాకు ఊడిపోతుంది నా దగ్గర నుంచి అంటది. నేను విన్నాను కానీ మన పక్కనే అలాంటి తల్లిగారు ఉన్నారని నేను వినలేదు. తర్వాత నా భర్త ఒక్కొక్కసారి లేపుతాడు, నన్ను లేపి నిలవబెడతాడు. ఒక 5-10 నిమిషాల తర్వాత వార్మప్ చేస్తే అప్పుడు నా శరీరం నా కంట్రోల్లోకి వస్తుంది. చాలా కష్టపడతాను నా కంట్రోల్లోకి తీసుకోవడానికి. కూర్చుంటే మరలా నిలబడి ఆ యొక్క యథాస్థితికి రావడానికి చాలా సమయం పడుతుంది నాకు అంటది. అమ్మ ఈరోజు నీకు ఆరోగ్యం ఇచ్చాడు, ఈరోజున నీకు సంతోషాన్ని ఇచ్చాడు, ఆనందాన్ని ఇచ్చాడు. అనేకులకి కష్టంలో కూడా అదే కష్టంలో తల్లిగారు దేవుని స్తుతిస్తూ ఉంది. తప్పకుండా తల్లిగారి యొక్క కష్టాన్ని దేవుడు తీర్చునుగాక. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందిస్తాడు. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆల్రెడీ ఆశీర్వదింపబడిన వారు. మిమ్మల్ని ఆశీర్వదించే ఉన్నాడు. ఆకాశములు యెహోవా వశం, భూమిని ఆయన నరులకి ఇచ్చి, ఆయన సృష్టికర్త అండి. ఆయనకు తెలుసు. రాత్రి మేము ఒక ఎగ్జాంపుల్ చూసాం. ఒక ఆయన వెళ్తూ ఉన్నాడు, కారు ఆగిపోయింది. అందరినీ అడుగుతూ రిక్వెస్ట్ చేస్తున్నాడు, అయ్యా నాకు మెకానిక్ తెలియదు. ఆయన చాలామంది 4-5 వచ్చారు, ట్రై చేశారు, ఇది కొత్త మోడల్ అయ్యా, దీని గురించి మాకు తెలియదు అంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఒక పెద్ద ఆయన వచ్చాడు. ఏంటయ్యా ఆగా అంటే, అయ్యా కారు ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది నాకు తెలియదు అయ్యా. సరే నేను చూస్తాను, పక్క తప్పుకో అన్నాడు. మొత్తం అంతా చూశాడు. మొత్తం అంతా చూసి ఏం కాదయ్యా, ఇక్కడ ఆ ఫ్యూజ్ పోయిందని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఆ పక్కనున్న వైర్ అతికించి ఫ్యూజ్ వేసేసి స్టార్ట్ చేస్తాడు. స్టార్ట్ అయిపోద్ది. వచ్చి ఆ పెద్ద ఆయనతో అంటాడు, అయ్యా మీకు ఎలా తెలుసు? 5-6 వచ్చారు సీనియర్ మెకానిక్లు, ఎవరి వల్ల కాలేదు. అప్పుడు అంటాడు, ఆ కారుని తయారు చేసిన వాడు నేనే, నాకు తెలుసు ఎక్కడ ఏ లోపం ఉంటుందో, ఎక్కడ ఏ బాధ ఉంటుందో, ఏ కన్నీరు ఉంటుందో, ఏ కష్టం ఉంటుందో, ఏ అప్పు ఉంటుందో, ఏ ఇబ్బంది ఉంటుందో.
తన యాక్చువల్ సిచ్యువేషన్ నాకు తెలుసు. ఎందుకో తెలుసా? తనను చేసింది నేనే, నా చేతిలో సృజించే. ఆయన ద క్రియేటర్. దేవుడు అంటాడు, నేనే క్రియేటర్ని. ఆయన చేతిలో సృజించే, ఆయన చేతిలే. ఆయన గాడ్ మేడ్ అంటే ఆయన చేసిన మనుషుల్ని మనం. ఆకాశములు యెహోవా వశం, భూమిని ఆయన నరులకిచ్చినాడు. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యెహోవాను స్తుతింపరు. మనం ఇప్పటి వరకు మనం చూస్తాం. దీన్ని బట్టి మనం ఏం చేయాలట? ఆయన నామమును స్తుతించాలి, ఆయన నామాన్ని స్తుతించాలి. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి సత్యం 38వ అధ్యాయము యెషయా గ్రంథంలో ఉంటుంది. 38వ అధ్యాయము యెషయా గ్రంథం 18వ వచనం. పాతాళమున 17వ వచనం నుంచి చూస్తాం. మిక్కుటమైన ఆయాసం నాకు నెమ్మది కలుగుటకే కారణం. వారు ఏమనుకుంటున్నారు? వారు దేవుడేడి మర్చిపోయాడు అనుకుంటున్నారు. కానీ భగవంతుడు ఏం చెప్తాడు? మిక్కుటమైన ఆయాసం నాకు నెమ్మది కలుగుటకు కారణమైంది. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమను గోతి నుండి విడిపించావు. నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసేదివి. బా, ఎంత మంచి మాట అండి. నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నీవు పారవేశావు. పాతాళమున నీకు స్తుతి రక్షించబడిన వ్యక్తి ఏం చేయాలట? పాతాళమున నీకు స్తుతి కలగదు, మూర్తి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపదు. సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. సజీవులే కదా నిన్ను స్తుతించేవారు. ఈ దినమున నేను సజీవుడినే నేను స్తుతిస్తాను. స్తోత్రం ప్రభా. సజీవులే కదా నిన్ను స్తుతించేవారు. ఈ దినమున ప్రభువా నేను సజీవుడినే ఈ ఉదయకాలన నేను స్తుతిస్తాను తండ్రి. మృతులు మౌన స్థితిలోకి దిగిపోవారు యెహోవాను స్తుతించలేరు. చచ్చిపోయినాడు ఎలా స్తుతిస్తాడండి? బతికున్న నేనే కదా నేను స్తుతించేది. సజీవులే కదా, అర్థం అది అన్నాడు. మేమైతే ఏమన్నాడమ్మా? మేమైతే ఇది మొదలుకొని నిరంతరం ఎప్పుడండి? నిత్యము యెహోవాను స్తుతించదు. నిన్న మనం ఇదే వాక్యాన్ని మనం చూస్తాం. యెహోవాను స్తుతించుడి, ఇది మొదలుకొని యెహోవాను ఎల్లకాలం నిత్యము. ఎల్లకాలం అంటే ఏంటమ్మా? ఏ సిచ్యువేషన్లో అయినా కానీ మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము. యెహోవాను స్తుతించుడి. ఇదే ఫండమెంటల్ రూల్ ఏంటమ్మా? ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడుగా. 113 2వ వచనంలో మనం ధ్యానం చేస్తాం. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము. యెహోవాను స్తుతించడి. దేవుడు మమ్మును మర్చిపోలేదు. టైటిల్ ఏం పెట్టుకుందామమ్మా? యెహోవా మమ్మును మర్చిపోలేదు. అందుకే అన్ని విషయాల్లోనే మాకు కాదు, యెహోవా మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునికే మహిమ కలుగును గాక, నీకు స్తుతి కలుగును గాక, నీకే స్తోత్రం. సజీవులు నేను సజీవున్నే ప్రభువా, నేను స్తుతిస్తాను. వేనల్లా అయా, పాతాలు నిన్ను స్తుతించలేదు, మరణం నిన్ను స్తుతించలేదు, మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారు యెహోవాను స్తుతించలేరు. నేను ఇన్ని మేలు పొందినటువంటి నేను మౌనంగా ఎలా ఉండగలను? ఎట్లు మౌనము పాట పడతా. ఎట్లు మౌనముగా నుండు ప్రభు, ఎట్లు మౌనంగా ఉండగల నిన్ను స్తుతించడానికి? నేను ఎల్లప్పుడూ ఇది మొదలుకొని నిరంతరము నిన్ను స్తుతిస్తాను ప్రభువా. గాడ్ బ్లెస్ యూ అమ్మా. దేవుడు పరిశుద్ధ వాక్యమును మన వెనుకల్లో దీవించును గాక.